చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమించి నిర్మిస్తారు. సినిమాని మంచి సినిమా తీశారు. డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు శివకుమార్ గారు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో 2 సినిమాలు వస్తున్నాయి. సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా రవికుమార్ చౌదరి గారికి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో శ్రావణ మాసంలో మరొక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అది యాక్చువల్గా నాకే తెలిసింది, నేను మాట్లాడాను అనమాట. అది త్వరలో అనౌన్స్ అవుతుంది. ఆ సినిమా కూడా ఈ స్టేజ్ మీద అది అనౌన్స్ చేస్తున్నాను, నాకు తెలిసింది కాబట్టి శివకుమార్ గారు. అలాగే శివకుమార్ గారి బ్యానర్లో నేను ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాను. నాకు పిలిచి అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని సినిమాలు శివకుమార్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంకా పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో కూడా చేసి అదే పొజిషన్ ఎప్పుడు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ సినిమాలో ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అమ్మాయిది. తెలుగు అయినా కూడా అమ్మాయికి రాకపోయినా కూడా సార్ ఒక విషయం, తెలుగు డబ్బింగ్ అమ్మాయి చెప్పిందా? నెక్స్ట్ మూవీ ట్రై చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇతర లాంగ్వేజ్. అందరికీ నమస్కారం. ఓకే, మూవీ చూసారా? ఓకే, whoever has not seen the film, please go cinema theater ki chudandi. And I'm very thankful to Shiv Kumar sir, who introduced me to Telugu cinema with such a beautiful character, proper mass character. I feel so grateful that playing a Balya Garu fan girl, it's very rare, and he gave me this opportunity. My director Garu, thank you for writing such a beautiful character for me. And each and everyone associated with this film, I would like to thank everyone, because my team anta chala manchi team, andru naku chala support chesaru, and everyone performed really well. Even Manara, you killed it. Literally, I watched the film and I was like, she's doing such a great job. Makran sir, Raj, and this Raghu Babu sir, everyone performed really well. Pragati Garu. So please go and watch the film in theaters, and I really want your love and support. And నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా 33 సంవత్సరాల నుంచి నన్ను కాపాడుకుంటూ వస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన డే 1 నుంచి కూడా నాకు అండదండగా ఉన్న నా మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ నేను కథ రాసుకుంటాను. అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఆర్ గారు అనే మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని పరిచయం చేశారు. ఆ వేళ ఏంటో అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నాయి, మంచి గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నాయి. రాజస్థాన్ని సెలెక్ట్ చేసింది సారే, మళ్ళీ తీసుకొచ్చింది సారే, మకరంద్ గారిని తీసుకొచ్చింది సారే, మనోజ్ చోప్రా గారిని తీసుకొచ్చింది సారే, జేపీ గారిని తీసుకొచ్చింది సారే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సారే. ఇంకొక చిన్న ఏంటంటే, నేను తన ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురువు రవికుమార్ ఎగ్జామ్ నుంచి పిల్లల నుంచి వరకు నా సినిమా అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ రవి అన్నారు. అది మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ని, ఒక భాషా అసిస్టెంట్ కానీ ముఖ్యంగా మనకి జవహర్ రెడ్డి ఈ సినిమాగా నాకు వెన్నంటుండి చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా, ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నయ్యలాగా నాకు సజెషన్ చేస్తూ, నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ రోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర, తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటి కంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బాగా రాసి ఆ సినిమా చేస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు.
ఎందుకంటే 33 సంవత్సరాలు ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పుడింగ్ అనుకోవద్దు, కొత్తగా వచ్చేది రాసేస్తాం అండి. సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి తప్పుగా ఎవరు అంటలేదండి, మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు, మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనం ఊరేసుకున్నట్లు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయంకి వస్తే, ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా, బట్ ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఇద్దరు డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగా చక్కగా రాశారు. రికార్డింగ్ ఎరకొట్టేశాడు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు, ఏం పిల్లల నుంచి భాషాశ్రీ పరిచయం. వేరే భాషలో కూడా నాకు సార్లు రాశాడు, లిరికల్గా రాశాడు. మీరాసమని నాకు 10 వర్షం రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా నాకు చాలా కొండ తల్లగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఏందో అట్లా సౌండ్ అంతా? డబ్బులు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చినావా? లేదు కదా అట్లా. మరి ఎందుకు అట్లా? లేకపోతే ఎవరితోటైనా కమిట్ అయిపోయినావా ఏంది కుట్ర? మరి ఇప్పుడు చాలా ఇష్యూలు జరుగుతున్నాయి, అందులో నువ్వు కూడా ఏమైనా కుట్రవేంది? సార్ దూరం నో ఇష్యూస్. ఓకేనా ఇప్పుడు? ఓకే, గట్టిగా చెప్తే కానీ అడ్జస్ట్ కావాలన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇవి కూడా ఒక మంచి సులభన్నామే. ఫస్ట్ నుంచి మనం జరుగుతున్న ప్రతిసారి నవ్వుకోకుండా ఏ సమావేశంలో లేవు, అవును కదండి. నిజంగా మా లక్కు సార్, మీ లక్కు మా లక్కు సార్, సరదా జరిగిపోతుంది. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే. పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పడం కష్టం ఉంటుంది. భాయ్ రాధా భాయ్, కంచు బట్ల రాధా భాయ్, యాసిడ్ ఏం చెప్పానో నన్ను మించేసిందండి. ఆ అమ్మాయి గారు చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడ ఉన్నారు, మకరం దేశపాండే గారు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్. నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సగత గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజమోహన్ గారు, ఇలా పేరు పేరున ఇవాళ థియేటర్లో చెప్పారు కదండి. నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ ట్రైనింగ్ అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అనే బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపడిందే సినిమా. అంటే సార్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్ అన్నీ పెట్టారు సార్ మీరు. పైగా అక్కడ రాకుండా, ఎక్స్క్యూజ్ మీ సార్, సౌండ్ వస్తుంది, ఆకుండా ఒక ఉద్యమంలో వరుసగా సినిమాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నిర్మాత మనకి ఎప్పుడు దేవుడు లాంటి వాడు కాబట్టి ఫస్ట్ టైం కొత్తగా ఉంటుందేమో, ఆయన ఎంకరేజ్ చేయడం కోసం, ఆయన కొత్తగా చెప్పుకోవడం కోసం ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్, ఆర్టిస్టుల తరఫున ఒక చిన్న సత్కారం చేద్దాం అనుకుంటున్నాం. లక్ష్మణ్, తర్వాత ఈ క్యారెక్టర్ మనారా చోప్రా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మరి తను స్టార్టింగ్లో ఒప్పుకోలేదు, బట్ అయినా ఈ సినిమాలో నేను బాగా ఫోర్స్ చేసి ఏంటంటే వాళ్ళ మదర్ తోటి ఒప్పించడం జరిగింది. ఈ సినిమాలో మనారా చోప్రా ఇందులో చేయడానికి కారణం పూర్తిగా ఏంటంటే వాళ్ళ మదర్ చోప్రా గారు. ఎందుకంటే తనకు చెప్పి మనారా చోప్రా కోపమై చేయించడం జరిగింది. అంటే బుజ్జగించి చెప్పలేదు, ఈ సినిమా చేస్తే బాగుంటుంది తప్పకుండా. ఏంటంటే ఇలాంటి మంచి క్యారెక్టర్, ఎందుకంటే నీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ సినిమాలో దొరకడం చాలా కష్టం. చాలా దగ్గర ఏంటంటే ఆర్టిస్టులని కేవలం ఒక షో పీస్గానే చూపెడతారు, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి చాలా తక్కువ. కాబట్టి మరి ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి మరి మనారా చోప్రా గురించి వాళ్ళ మదర్తో మాట్లాడి ఒప్పించి, స్టార్టింగ్ డే నేను కూడా భయపడ్డా. ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఏంటి అమ్మాయి చేస్తుందా లేదా, ఈ పర్ఫార్మెన్స్ ఎందుకంటే బాగా పవర్ఫుల్ రోల్, అంటే ఒక నెగిటివ్ ఫిమేల్ లీడ్
అంటే దాదాపు ఏంటంటే లీడ్తో పాటు సమానంగా నెగిటివ్ ఫీమేల్ లీడ్ అంటే దాదాపుగా పోటీ తత్వంతో హీరోకి విలన్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేసేటప్పుడు దాదాపు ఏంటంటే అందులో నెగిటివ్ అన్నప్పుడు బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. మరి ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపెడితేనే మరి బాగుంటుంది, లేకపోతే కష్టమని నేను కూడా భయపడ్డాను. మరి ఒక సీన్ నేను చెప్తాను. ఓ రోజు సాంగ్లో రాధాబాయి సాంగ్ అనుకుంటా ఫైనల్ ఆ రోజు 2 డబల్ కాల్ షీట్ చేశాం 6 o'clock నుండి 2 o'clock వరకు. 2:30 అయినప్పటికీ కూడా ఆమెలో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఇంకా చేద్దాం సార్, మళ్ళీ రేపెందుకు ఇవాళే చేద్దామని ఆ విధంగా చేసింది. రియల్లీ థ్యాంక్ యూ मनारा. स्पेशली आपके मदर को बोलना थैंक यू बोल के, बिकॉज ये गाना बहुत अच्छा और मैंने जितना आपको बताया उससे भी ज़्यादा आपको इसमें परफॉर्मेंस स्क्रीन स्पेस स्कोप दिया है और आप भी बहुत अच्छे किए. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు హైదరాబాద్ వస్తున్నాను. నాకు హైదరాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. బాగున్నారా ఎవ్రీవన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ and all your support in Big Boss and making me a winner, making me the runner up there. I never thought कि मैं इतना एंड तक रहूंगी, बट इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला एंड आई वाज सो ओवरवेल्म बाहर आके. तो मुझे धन्यवाद आप सबको करना था, बट आई थिंक ये आज एक राइट मोमेंट है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊंगी. एंड दिल से जितनी भी दुआ, जितना भी प्यार ना आप सबने बल्कि आपकी पूरी पूरी फैमिलीज ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, इज बियॉन्ड एंड इज मैजिकल. थैंक यू सो मच. मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी. एंड नाउ अनदर फेदर ऑन द कैप इज तिरगभद्रा स्वामी. द फिल्म इज अ हिट एंड हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीन्स भी इंक्रीज हुए हैं. सो आई एम वेरी 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 हैप्पी फॉर इट. मैं पहले आना चाहती थी बट आई वाज शूटिंग इन मॉरिशस सो आई कुडंट, बट अब मैं आ गई बिकॉज आई थिंक ये आप सबका, तेलुगु ऑडियंस का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरा आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है जिससे मुझे पूरे नेशनल स्टार बनाया. और आपको धन्यवाद करने में कैसे नहीं आती. एंड ऑल्सो टू द कंप्लीट कास्ट एंड क्रू. इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है, और मुझ जैसा तो ज़्यादा ही होता है, कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा. मन में, दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा. एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार. पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था. सो आई थिंक दैट वाज वन अपॉर्चुनिटी. फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया. एंड देन रवि सर नरेटेड मी द स्टोरी एंड मैं सेट पे सिर्फ चुप बैठती थी एंड आई यूज्ड टू इम्बाइब द कैरेक्टर, क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है बट इसको आप लॉन्गेटिविटी में कैसे दिखा सकते हो. सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ क्या है, इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं. सो आई थिंक दैट रियली मेड माई डे. एंड फर्स्ट ऑफ ऑल शिव सर, थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. आई होप दिस इज़ द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में. To Raj, he is an immensely, he's a laughterite on the set. और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी joke हो तो बस crack करने के लिए he is there. Manvi is there. She is looking innocently beautiful in the film. And I always feel that woman power is something which we all need to recognize more in the film industry. And you have new talent right there, and she's looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी, ऐसे, but she looks so confident. So hats off to you. To Ravi sir, thank you sir for the opportunity, and you made me a Radha Bhai जिसके चर्चे all over India हो रहे थे, मतलब बिग बॉस तक भी गए. But thank you so much sir. Sir is like a brother, sir is like a family member, is like a father figure to me. So thank you sir for the opportunity.
and I'm blessed to have a wonderful team. I wish all of you all the best, and also to our DOP sir. Yes, also to our DOP sir, जिन्होंने इतनी beautifully हम सबको frame में दिखाया from frame to frame, and of course ये राधा भाई का character बिल्कुल complete नहीं होता अगर हमारे wonderful music director sir नहीं होते. Thank you so much sir for giving me a killer song. अभी तो यही गाना चलने वाला है हर award में. I think I'm going to be performing on the song, and I just loved it so much. Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people. And I look forward to work more in the Telugu film industry, because I think apne roots kabhi nahi bhulne chahiye, and Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you. One more thing, guys, I want to say this was also one of my main reasons to do a film, because मैंने दिल्ली में बहुत theatre करा हुआ है in my college time, and I think if we talk about the master in theatre is Makran Deshpande sir. And when I got to know that I will be getting an opportunity to be sharing the screen space with him, I was immensely honored. And I think I was way more honored when sir appreciated me and loved my performance. తీయడం జరిగింది. వారికి కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తూ, మరి మ్యూజిక్ పర్టికులర్గా మ్యూజిక్ ఏంటంటే, నేను ఫస్ట్ నుండి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తప్పకుండా ఏంటంటే నాకు జేబీ గారే ఉండాలని చెప్పేసి వారు చేయమని చెప్పారు. నాకు సమయం లేదు సార్, నేను వేరే సినిమాలు చేస్తున్నాను, కీరవాణి గారు వర్క్ చేస్తున్నానంటే, మరి దాదాపుగా ఆయన కొరకు 2 నెలలు ఈ సినిమా వెయిట్ చేసి మరి చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జేబీ గారు చాలా బాగా చేశారు. అందరు ఏంటంటే ఫస్ట్ అప్రిషియేట్ మీకే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ విషయం తీసుకుంటే మరి భాను మాస్టర్, ఈశ్వర్ మాస్టర్, భాను మాస్టర్ రాధాబాయి సాంగ్ చేయడం కానీ, మరి అదేవిధంగా ఒక సాంగ్కి కంపోజింగ్ బ్రదర్ బోలే తోటి తీసుకోవడం జరిగింది. బోలే కూడా చాలా బాగా చేసిచ్చాడు. మరి ఈశ్వర్ మాస్టర్ మిగతా కొన్ని కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఫైట్స్ మరి కోరి పృథ్వీ మాస్టర్ని పెట్టుకోవడం జరిగింది. మరి కొన్ని విషయాల్లో ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని సెలెక్షన్స్లో నేను పర్టికులర్గా ఉంటాను. ఎందుకంటే వి నీడ్ క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్గా, ఒక యజమానిగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే నేను బయట ఆ సినిమాను ప్రౌడ్గా రిలీజ్ చేసుకోగలుగుతాను, ప్రౌడ్గా ప్రజెంటేషన్ చేసుకోగలుగుతాను. ఆ సినిమా పట్ల నమ్మకం వస్తుంది. కాబట్టి మరి నేను ఆ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఎక్కడికైనా నేను వెనకాడకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మరి ఒప్పించి ఆ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అదేవిధంగా పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వేరే చేయబోయే సినిమా కూడా ఆయన డేట్ల గురించి దాదాపుగా 2 నెలలు మరి ఆగాల్సి వచ్చింది. ఆయన డేట్లు ఇస్తేనే ప్రతి సినిమాలో నువ్వు చేయాలని చెప్పేసి ఆయనను ఒప్పించడం జరిగింది. అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఆర్టిస్టుల విషయం తీసుకుంటే మరి ఇంకా రఘుబాబు గారు కానీ, పృథ్వీ గారు కానీ, ప్రగతి గారు, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, తాగుబోతు రమేష్, మరి గీతా సింగ్, మరి వీరందరూ కూడా, రాజా రవీంద్ర గారు, వీరందరూ చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా మరి ప్రగతి గారు అయితే సాంగ్ మరి చేసిరో లేదో ఈ సినిమాలో వారితో సాంగ్ కూడా చేయించడం జరిగింది. వారు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మరి టైం డెడికేషన్ కూడా చేయడం, అదేవిధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి కొత్త లొకేషన్స్ ఏదైతే కొత్త లొకేషన్స్ ఉన్నాయో, మరి మాకు సంబంధించినటువంటి లొకేషన్ ఒక షుగర్ ఫ్యాక్టరీ, ట్రైడెంట్ షుగర్స్ అని చెప్పేసి వారు ఫ్రీగా ₹1 ఛార్జ్ లేకుండా మొత్తం ఏంటంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లొకేషన్స్ ఇవ్వడం. అదేవిధంగా అక్కడ మహీంద్రా కాలనీ అని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళు మొత్తం సహకరించడం. మరి అదే కాకుండా ఆ జిల్లాకు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పోలీస్ సిబ్బంది మొత్తం ప్రతిరోజు మాకు సహకరిస్తూ మరి ఎక్కడ కావాల్సి అక్కడ లొకేషన్స్ అన్ని జేసీ బ్రదర్స్ కానీ ఇట్లా ఎవరు కూడా ₹1 ఛార్జ్ లేకుండా ఈ సినిమాకి అన్ని లొకేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకొని
మరి చేయడం జరిగింది. అంటే ఈ రోజుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లొకేషన్ అంటే ఒక ఫ్యాక్టరీ కావాలంటే వాడు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అడుగుతాడు. మరి అలాంటి సందర్భంలో ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళందరూ కూడా ఒక వెల్ విషర్స్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తరుణ్ని ఒప్పించి మరి మా డైరెక్టర్ గారు కథ చెప్పగానే రాజ్ తరుణ్ అయితే అందరం ఇద్దరు కలిసి యాక్సెప్టెన్స్ చేసి రాజ్ తరుణ్ని ఒప్పించి చేయడం జరిగింది. మరి రాజ్ తరుణ్ కూడా తన కెరీర్లో ఒక డిఫరెంట్ కంటెంట్తో కూడుకున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఒక యాక్షన్ కమర్షియల్ ఫార్మేట్లో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తనకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అంతా కూడా బాగా చేయడం జరిగింది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్. మరి అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి మాల్వీకి సంబంధించి మరి ఎవరినైనా పాత వాళ్ళని పెట్టుకుందామా కొత్త వాళ్ళని పెట్టుకుందామా అని అనుకున్నప్పుడు దాదాపుగా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇందాకనే చెప్పడం జరిగింది. సామాన్యంగా ఏంటంటే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కానీ లేకపోతే సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ పాత్ర ఏముంటుందంటే ఒక షో పీస్గానే చూపించడం జరుగుతుంది చాలా సినిమాల్లో. కానీ ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్తో కూడుకున్నటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటంటే హీరోని కూడా డామినేట్ చేసేటువంటి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి ఒక బాగా పర్ఫామ్ చేసే అమ్మాయి అయితే బాగుంటుంది, ఒక న్యూ ఫేస్ అయితే బాగుంటుందని ఎప్పుడైతే సర్చ్ చేస్తున్నటువంటి సమయంలో మరి నా ఫ్రెండ్ రాజ్ అశు అని హిందీలో డైరెక్టర్, తను ఇప్పుడు నేను హిందీ సినిమా చేస్తున్నా, ఆ సినిమాకి డైరెక్టరు, బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మరి తన దగ్గర ఈ అమ్మాయి ఆల్బమ్స్ చేయడం జరిగింది. మరి అక్కడ చూసి తను పరిచయం చేసినప్పుడు మరి ఈ అమ్మాయిని ఒప్పించి మరి ఈ అమ్మాయిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మాల్వి థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ఫైనల్గా ఏంటంటే మనారా గురించి మనారా ఎంత పర్ఫామ్ చేసినా దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు హర్ మదర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళ మదర్ కానీ మేము కానీ దాదాపు ఏంటంటే ఒప్పించి కోపమయ్యి దాదాపు ఏంటంటే ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ ఫీమేల్ లీడ్ అనేది చాలా తక్కువ ఛాన్స్ దొరుకుతుంది. అందులో పర్ఫార్మెన్స్ చేస్తే మీ యొక్క టాలెంట్ అనేది తెలుస్తుంది. మరి చేయడానికి బాగా యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి సినిమా అని చెప్పి చేయడం జరిగింది. చేపిస్తే మరి మనారా కూడా షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా చేసావు, సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కామిनी గారు, आपको भी जो है ना बहुत बहुत धन्यवाद, आपने యాక్సెప్ట్ करवाया. ఇక అల్టిమేట్గా ఏంటంటే ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు, ఈ సినిమా అంతా కూడా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుండి సామాన్యంగా సినిమా ఆడియో ఫంక్షన్ అయినా లేకపోతే ఇంకో ఫంక్షన్ అయినా ఎప్పుడు మీడియా సోదరులు, మీడియా మిత్రులు, వెల్విషర్లు అందరూ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు బిజీ లైఫ్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఏదో తెలియదు కానీ ఫ్రీగా ప్రశాంతంగా, అంటే ఈ సినిమా అంతా ఎలా జరిగిపోయిందంటే సరదాగా టీజర్ లాంచ్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ దగ్గర నుండి ఈవెన్ Q&A దగ్గర నుండి అక్కడక్కడ కొంచెం హాట్ స్పైసీగా ఉన్నప్పటికీ కూడా టోటల్గా ఎంటర్టైన్మెంట్ తోటి ప్రెస్ మీట్లన్నీ కూడా జరిగాయి. మరి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ మీడియా పర్సన్స్ అందరు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా వెల్ విషర్స్ ఎప్పుడు చాలా బాగా మైలేజ్, చాలా బాగా కవరేజ్ ఇచ్చి, ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంతో బయట చెప్పి మరి మీ యొక్క పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా, అన్నింటి ద్వారా మరి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అందరు కూడా చాలా బాగా చేశారు. మరి పర్టికులర్గా మా యొక్క PRO వంశీశేఖర్ గారికి, వారు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ మరి సోషల్ మీడియాకి సంబంధించి #people అండ్ సేమ్ టైం ఈ వేదిక ద్వారా మా యొక్క ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆంధ్ర, సీడెడ్ మరియు కర్ణాటక, తమిళనాడు అక్కడంతా ప్లే అవుతుంది సినిమా, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, అంతా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా, మరి వారికి అండ్ ఎగ్జిబిటర్స్కి ప్రత్యేకంగా ఈ సినిమాను సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.